నమస్తే వర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇదైతే ప్రాబ్లం 2. నేను ఆల్రెడీ ప్రాబ్లం 1 అయితే డిస్కస్ చేశాం. ఓకే, ఈ యొక్క వీడియోలో అయితే మనం ప్రాబ్లం 2 అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రాబ్లం అయితే చూడండి. ఫైండ్ ద రూట్ ఆఫ్ an equation f of x equal to x cube minus x minus 1 using iteration method అంటున్నాడు. ఓకే, ఇటరేషన్ మెథడ్ యూజ్ చేసి దీన్ని అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇటరేషన్ మెథడ్ అన్నా ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ అన్నా రెండు ఒకటే, ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, అర్థమైందా? నేను ఈ ఎగ్జాంపుల్ త్రూ అయితే నేను ఈ మెథడ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్, ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ ను రాసుకోండి. f of x equal to x cube మైనస్ ఎక్స్ మైనస్ 1. అర్థమైందా? తర్వాత ఇనిషియల్ అప్రాక్సిమేషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికోసము ఎక్స్ దగ్గర కొన్ని వాల్యూస్ అయితే పుట్ చేయండి. 0, 1, 2 ఇలా పుట్ చేసి పాజిటివ్ నెగిటివ్ సైన్స్ వచ్చేకంటే చేయండి. ఓకే, ఫస్ట్ నేను ఎక్స్ దగ్గర 0 పుట్ చేస్తా. ఏమొస్తుంది మనకి? 0 మైనస్ 0 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. తర్వాత ఎక్స్ దగ్గర 1 పుట్ చేస్తా. ఏమొస్తుంది మనకి? 1 మైనస్ 1 మైనస్ 1 దట్ ఈజ్ మైనస్ 1. ఇది కూడా నెగిటివ్, మనకి ఇది నెగిటివ్. ఓకే, నెగిటివ్ వాల్యూ వచ్చింది. తర్వాత ఎక్స్ దగ్గర 2 పుట్ చేయండి. 2 క్యూబ్ మైనస్ 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది పాజిటివ్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఒకటి నెగిటివ్ వాల్యూ వచ్చింది, ఒకటి పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే, అంటే మనకి ఇనిషియల్ వాల్యూ ఇన్ బిట్వీన్ 1 and 2 మధ్యలో తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, ఇది 1, ఇక్కడ 2 ఉంది అనుకోండి. ఈ మధ్యలో మనం ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు ఇనిషియల్ వాల్యూగా. ఓకే, ఈ మధ్యలో ఉన్న ఏ వాల్యూనైనా కానీ మనం ఇనిషియల్ అప్రాక్సిమేషన్ గా తీసుకోవచ్చు. నేనేం చేస్తా, ఇనిషియల్ అప్రాక్సిమేషన్ 1.5 తీసుకుంటా. అంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మిడల్ వాల్యూ తీసుకుంటున్నా. ఓకే, ట్రిక్ ఏంటంటే జస్ట్ ఈ రెండు వాల్యూస్ ని యాడ్ చేయండి. ఈ వాల్యూని యాడ్ చేసుకోండి, డివైడ్ 2 చేసుకోండి, మీకు మిడల్ వాల్యూ వస్తుంది. ఏంటి? 3/2 అంటే 1.5. ఓకే, ఇది మనకి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ గా నేను తీసుకుంటున్నా. క్లియరా? ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ అయితే ఈ ఫామ్ కి ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, ఎక్స్ప్రెస్ గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ అయితే ఈ ఫామ్ కి ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ గివెన్ ఈక్వేషన్ as x is equal to g of x. అర్థమవుతుందా? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే ఈ ఫామ్ కి అయితే ఎక్స్ప్రెస్ చేసుకోండి. ఓకే, ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అండ్ చెక్ mod of g dash of x is less than 1 at x equal to x0. ఓకే, అర్థమవుతుందా? ఈ కండిషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని ఈ ఫామ్ కన్వర్ట్ చేయాలి. తర్వాత ఈ కండిషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే మనం ఇటరేషన్ మెథడ్ ని అప్లై చేయగలం. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ ఫామ్ కన్వర్ట్ చేయండి. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0నా? ఓకే, నేను ఈ ఫామ్ లోకి 2 వేస్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు దీన్ని. ఫస్ట్ ఫామ్ ఏంటంటే ఓకే, ఎక్స్ క్యూబ్ ఓకే ఈక్వల్ టు ఈ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈ సైడ్ పంపితే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3. ఇలా చేయొచ్చా? ఓకే, ఇది ఒక వే. చూడండి, ఇది g ఆఫ్ ఎక్స్, మనకి ఇది g ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్ ఫామ్ లో ఉందా మనకి? ఇది g ఆఫ్ ఎక్స్ అవుతుంది. తర్వాత ఇంకొక వే ఏంటి మనకి? ఇంకొక లాగాను మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలాగా? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, ఈ మైనస్ ఎక్స్ ఆ సైడ్ పంపితే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1. ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చా? అంటే 2 వేస్ గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇచ్చిన ఈక్వేషన్ ని. ఇది మనకి g ఆఫ్ ఎక్స్. ఇప్పుడు
ఏ ఎక్స్ప్రెషన్ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో చూడాలి. ఓకే, x అంటే ఏంటి? ఇనిషియల్ అప్రాక్సిమేషన్ 1.5. ఓకే, ఏ ఎక్స్ప్రెషన్ లేకుంటే ఈ ఎక్స్ప్రెషన్, ఈ రెండిట్లో ఏ ఎక్స్ప్రెషన్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో చూడాల్సి ఉంటుంది మనం ఇప్పుడు. ఓకే, చెక్ చేయండి. ఫస్ట్ దీన్ని అయితే తీసుకోండి. చెక్ g of x equal to x plus 1 whole power of 1/3. ఓకే, g dash of x ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది మనకి? 1/3 x plus 1 whole power of -1/3. g dash of x equal to 1/3 x plus 1 whole power of -1 2/3 వస్తుంది. మనకి ఏమొస్తుంది? -2/3 వస్తుంది ఇది. ఓకే, డిఫరెన్షియేషన్ తెలుసు కదా, నేను ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెన్షియేషన్ పైన వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో తెలియకుండా ఉంటే చూడండి. ఓకే, ఇదైతే మనకి g dash of x వస్తుంది. ఇప్పుడు mod of g dash of x ఏమైతుంది మనకి? ఈక్వల్ టు mod of 1/3 x plus 1 whole power of -2/3. ఓకే, at x equal to 1.5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు at x equal to 1.5. ఇప్పుడు x దగ్గర 1.5 పుట్ చేయండి. 1/3 1.5 plus 1 whole power of -2/3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇదేమొస్తుంది? 2.5 whole power of -2/3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకే, ఇది డినామినేటర్ పంపితే ఏమవుతుంది? 2.5 హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/3 అవుతుందా? ఇలా రాసుకోవచ్చు దీన్ని. ఓకే, మోడ్. ఓకే, క్యాలిక్యులేటర్ యూజ్ చేసి అయితే సాల్వ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి 2.5 హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/3 ఉంది. ఓకే, క్యూబ్ రూట్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ రాసుకోండి. ఓకే, తర్వాత 2.5 హోల్ స్క్వేర్. ఓకే, ఇదైతే వచ్చింది కదా, ఇంటూ దాన్ని ఈక్వల్ చేసుకోండి. కాల్స్ ఉంటే ఈక్వల్ చేసుకొని ఇంటూ చేసుకొని మళ్ళీ 3 మల్టిప్లై చేసుకోండి, లేకుంటే డైరెక్ట్ గానే చేసుకోండి మీరు. ఇప్పుడు 1/, హోల్ వాల్యూ వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చింది? ఇదంతా పాజిటివ్ ఉంది కాబట్టి మోడ్ ఏం రాసుకునే నెసరీ లేదు. 1/5.5 సంథింగ్ ఇలా వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇక్కడ చూడండి 1/x ఉంది కదా, ఇక్కడ దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇది మనకి ఎంత వచ్చింది? 0.61 సంథింగ్ వచ్చింది. అంటే ఇది లెస్ దెన్ 1 కదా. ఓకే, లెస్ దెన్ 1 వచ్చింది కాబట్టి మనకి ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ అయితే మనకి ఈ కండిషన్ అయితే సాటిస్ఫై చేసింది. ఇది మనకి g of x కదా, దీనికైతే డెరివేషన్ చేయండి. g dash of x ఏమైతే మనకి 3x² వస్తుంది. ఓకే, తర్వాత mod of g dash of x at x equal to 1.5. that is equal to mod of 3 into 1.5 whole square. ఓకే, ఇదేమైతుంది? 3 into దీని వాల్యూ అనేది చెక్ చేయండి. 3 into 1.5 whole square. ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో చెక్ చేయండి. దీని ఏమొస్తుందంటే దీని వాల్యూ అనేది 4.32 వస్తుంది. అంటే ఇది గ్రేటర్ దాన్ 1 కదా. ఓకే, గ్రేటర్ దాన్ 1 వచ్చింది కాబట్టి ఈ కండిషన్ అనేది మనం అప్లై చేయకూడదు. ఓకే, గ్రేటర్ దాన్ 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనం ఇటరేషన్ మెథడ్ కి అయితే యూజ్ చేయం. ఓకే, ఇటరేషన్ మెథడ్ లో ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయము. బికాస్ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, కానీ ఇక్కడ లెస్ దెన్ 1 రావాలి. బట్ మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ 1 వచ్చింది, కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అయితే మీరు ఇటరేషన్ మెథడ్ కి అయితే తీసుకోకండి. ఓకే, బట్ ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది. ఓకే, లెస్ దెన్ 1 వచ్చింది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అయితే మనం ఇటరేషన్ మెథడ్ లో అయితే యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ అయింది కదా మనం ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకోవాలని. ఓకే, ఈ రెండు ఎక్స్ప్రెషన్లు ఉన్నప్పుడు రెండు ఎక్స్ప్రెషన్ లో ఏ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలో క్లియర్ అయింది అనుకుంటున్నా. అప్లై ద ఇటరేటివ్ మెథడ్. ఓకే, ఎక్స్ట్రా రాసుకోండి. నౌ అప్లై ది iterative method. ఓకే, xn is equal to g of xn minus 1. ఇది gn. ఓకే, ఇది g of x. ఇది g of x. ఓకే, x is equal to g of x ఇది. ఓకే, ఎక్స్ప్రెషన్. ఓకే,
ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే x దగ్గర xn, g of x ఇది g of x కాబట్టి x దగ్గర xn minus 1 రాస్తా. xn minus 1 plus 1 whole power of 1/3. ఎక్స్ప్రెషన్ అయితే ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పుట్ n is equal to 1. పుట్ n is equal to 1 పుట్ చేస్తే x1 వస్తుంది మనకి. ఓకే, x1 is equal to x0 plus 1 whole power of 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ అప్రాక్సిమేషన్ x0 ఎంత 1.5 తీసుకున్నాం కదా, ప్లస్ 1 whole power of 1/3. ఓకే, దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి చేయండి. మనకి ఏమొస్తుందంటే ఆల్రెడీ మనకి క్యూబ్ రూట్ ఉంది. ఓకే, తర్వాత బ్రాకెట్ రాసుకొని 1.5 ఓకే ప్లస్ 1 ఓకే బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఎంత వస్తుంది మనకి 1.3572. ఓకే, అట్లీస్ట్ 3 to 4 డిజిట్స్ అన్న రాసుకోండి. పాయింట్ తర్వాత ఎప్పుడు అంతే మన న్యూమెరికల్ మెథడ్స్ లో పాయింట్ తర్వాత అట్లీస్ట్ 3 to 4 డిజిట్స్ అన్న రాసుకోండి. ఓకే, 1.3572 వచ్చింది. తర్వాత పుట్ n is equal to 2 పుట్ చేయండి. ఏమొస్తుంది మనకి x2 is equal to x1 plus 1 whole power of 1/3 వస్తుంది. ఓకే, సిమిలర్లీ x1 వాల్యూ ఇక్కడ పుట్ చేయండి. ఏమొస్తుంది 1.3572 plus 1 ఓకే whole power of 1/3. ఓకే, దీన్ని పుట్ చేస్తే మనకి 1.33085 వస్తుంది వాల్యూ. ఓకే, పుట్ n is equal to 3 పుట్ చేయండి. ఏమొస్తుంది x3 is equal to x2 plus 1 whole power of 1/3 వస్తుంది. ఓకే, x2 వాల్యూ ఇక్కడ పుట్ చేయండి. 1.33085 plus 1 whole power of 1/3 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1.32588 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ పుట్ n is equal to 4 పుట్ చేయండి. x4 ఏమొస్తుంది మనకి x3 plus 1 whole power of 1/3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.32588 plus 1 whole power of 1/3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 1.32493 వస్తుంది. ఓకే, తర్వాత పుట్ n is equal to 5. ఇది n ఎక్కడికంటే చేయాలంటే మనకి అట్లీస్ట్ 2 ఇటరేషన్ వాల్యూ అనేది సేమ్ రావాలి. ఓకే, 2 ఇటరేషన్స్ వాల్యూ సేమ్ వస్తే అక్కడికంటే చేయండి మీరు. అర్థమవుతుందా? పుట్ n is equal to 5 పుట్ చేస్తే x5 is equal to x4 plus 1 whole power of 1/3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది ఎంత వస్తుంది 1.32493 plus 1 whole power of 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 1.32475 వస్తుంది. ఓకే, తర్వాత పుట్ n is equal to 6 పుట్ చేయండి. x6 ఏమొస్తుంది మనకి x5 plus 1 whole power of 1/3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x5 అంటే 1.32475 plus 1 whole power of 1/3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.32472 వస్తుంది. తర్వాత పుట్ n is equal to 7 పుట్ చేయండి. x7 ఏమైతుంది మనకి x6 plus 1 whole power of 1/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x6 అంటే 1.32472 plus 1 whole power of 1/3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.32471 వస్తుంది. ఇప్పుడు గమనించండి 71. ఓకే, ఇది గమనిస్తే ఈ 2 వాల్యూస్ అనేవి కొంచెం సిమిలర్ ఉన్నాయా చూడండి. 1.3247 1.3247. ఓకే, ఈ రెండు సిమిలర్ ఉన్నాయి. ఇక్కడికే స్టాప్ చేయండి. ఓకే, ఇక్కడికే స్టాప్ చేసేసి అవర్ రిక్వైర్డ్ రూట్ ఏమైతుంది ఓకే మన therefore the root of equation by the fixed point method, fixed point iteration method is మనకి ఎంత ఉంది 1.3247. ఓకే, ఇదైతే రిక్వైర్డ్ రూట్ అవుతుంది. ఈ మెథడ్ అయితే అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. అది ఎలా సాల్వ్ చేయాలనేది. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.